ఆ? నాదేం పెద్ద వయసు కాదు, కానీ ముందే వచ్చేసాయి తెల్లింటుకలు, ఏం చేద్దాం. బట్ ఐ కెనాట్ రిలేట్ విత్ యూ యాజ్ యు ఆర్ యంగ్ పీపుల్. బట్ స్టిల్ ఈ మధ్యాహ్న వేళ దేవుని వాక్యము మనం చూద్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడినా విన్నాడో, దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ సమయం మనమందరం కూడా నేర్చుకోవాలని, దేవుని వాక్యాన్ని వినాలనేదే దేవుని ఉద్దేశం. ఈ ఉదయకాలంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఐ రియలీ థ్యాంక్ బ్రదర్ జోసెఫ్ అండ్ ఆల్ దోస్ హూ ఆర్ ఆర్గనైజింగ్ హియర్. ఐ am really admired. I have to admire the choir here. They are singing well and very good musicians here. Thank you for all this good time. And I humble myself before the elderly person here. Is very senior in the ministry. నేను 1988లో సేవకు వచ్చాను. అప్పటికే వారు అనుభవజ్ఞులు సేవలో, వరల్డ్ విజన్లో టాప్లో ఉన్నారు. వారు ఈ క్యాంపస్లోనికి రావడం, ఇట్స్ రియల్లీ బ్లెస్సింగ్ టు యూ పీపుల్. ఐ డోంట్ నో వెదర్ యూ ప్రేడ్ ఆర్ నాట్, such a great man of God coming to your own campus. It's a really great blessing. So on and off you will be hearing from him, and through his experience you will be blessed definitely. And వారు వాక్యం చెప్పిన తర్వాత ఇంకా అవసరం ఉండదేమో అని నా అభిప్రాయం. బట్ స్టిల్ సంఘ కార్యక్రమాన్ని బట్టి సెకండ్ మెసేజ్ ఉండాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ షేరింగ్ ది వర్డ్ యాజ్ ఐ ప్రిపేర్డ్, అండ్ ఐ విల్ షేర్ విత్ యూ దిస్ మార్నింగ్. క్రిస్మస్ రియల్లీ వారు చెప్పినట్లుగానే ఇట్స్ ఎ గ్లోబల్ సెలబ్రేషన్ కదండి. ప్రపంచవ్యాప్తంగా అందరూ సెలబ్రేట్ చేస్తారు క్రిస్మస్ని. అయితే ఈ ప్రత్యేక సమయంలో క్రిస్మస్ నాకు ఎలా సంబంధిస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. గ్లోబల్, ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా క్రిస్మస్ని, ఈ క్రీస్తు రాకని, క్రీస్తు జన్మని సెలబ్రేట్ చేస్తున్నారు. రకరకాలుగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం యేసు ప్రభు జన్మించడంతో అయిపోయిందా, లేకపోతే ఇంకా తర్వాత ఏమైనా జరిగిందా? ఆయన ఈ లోకంలో ఉన్నంతసేపు ఏమేమి చేశాడో, ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమిటో, అది ఒక వ్యక్తిగా నాకు ఎలా సంబంధిస్తుందో ఆ విషయాన్ని మనం కొన్ని మాటల్లో చూద్దాం. దయచేసి నాతో పాటు మీరు రండి. ఒక మాట నేను మీకు చూపిస్తాను. 1వ యోహాను, 1 John chapter 3. I hope it's okay to continue in Telugu, right? Is there anyone who don't follow Telugu? Oh, sorry. One sister is there. Anyone? Probably now and then I'll come up with English. Of course, I don't know Hindi much. I cannot preach in Hindi, but I can give some statements in English. I'm glad that everyone follows Telugu. It's good that I brought Telugu Bible. So, one of my habits, ప్రతి డిసెంబర్లో కొత్త బైబిల్ కొంటాను. సో కొత్తది ఏదైనా ఉంటే అది ముందు వాడేస్తాం కదా. కొత్త షర్ట్ కొన్నా, కొత్తది ఏదైనా ముందు దాన్ని వాడేస్తాం కదా. ఆ ఉబలాటంతో కొత్తది పట్టుకొని వచ్చాను. I should have brought English also, because most of you follow English. But anyway, please turn with me to 1 John chapter 3. What is the meaning of the Christmas? Or యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? The very purpose of the Lord Jesus coming onto this earth. 1 John chapter 3 verse 5. నేను చదువుతున్నాను, చూడండి, తెలుగులో చదువుతున్నాను. 1వ యోహాను 3వ అధ్యాయము, ప్రకటనకి ముందు ఉంటుంది అనమాట. 1వ యోహాను 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి ప్రత్యక్షమైన, why he was revealed himself on this earth, onto this people, is to rule out or take away our sins. మన పాపములను తీసివేయడానికి
ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడ్డాడు. అపవాది క్రియలు అంటే ఏమిటండి? పాపమే, సిన్, డెత్ కదా. అపవాది క్రియలను లయపరచడానికే ఈ క్రిస్మస్ జరిగిందనమాట. వై ద ఫస్ట్ క్రిస్మస్ హ్యాపెండ్? టు టేక్ అవే అవర్ సిన్స్ and to destroy the devil or the devil's works అని ఇట్ ఈస్ వెరీ క్లియర్, దేవుని వాక్యంలో స్పష్టంగా చెబుతుంది. ఈ యొక్క ఇంట్రడక్షన్తో ఈ పూట మనం ధ్యానం చేయవలసిన వాక్య భాగానికి వెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి 25వ వచనం వరకు గల భాగాన్ని మనం చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలా చదువుదామా రెస్పాన్సివ్లీ? రైట్. ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనం ఈ వాక్య భాగాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 వర్సెస్ 19 to 25. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి 25వ వచనం వరకు గల భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. విల్ రీడ్ ఇట్ రెస్పాన్సివ్లీ. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలని ఆలోచింతము. దేవుడు ఈ వాక్య భాగమును మన వెనుకడిలో దీవించింది గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. 3 మనం ధ్యానం చేయలేం. మొదటిది ఏమిటంటే 22వ వచనం ఆఖరు భాగములో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. రెండవ విషయం, మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాం. మూడవది, మనం ఒకరినొకరం ప్రోత్సహించడానికి ఆలోచన చేద్దాం. ఈ 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలను ధ్యానించడానికి సమయం చాలదు. ఒక విషయాన్ని మనం చూద్దాం. అదేమిటంటే మొట్టమొదటి దేవుని సన్నిధానమునకు చేరదాం. ద రీజన్ దట్ ద ఫస్ట్ క్రిస్మస్ హ్యాపెండ్ ఈస్ దిస్. మనము దేవుని సన్నిధానానికి చేరాలన్నదే రీజన్, అదే పర్పస్. నీవు నేను మనమందరము తిరిగి దేవునితో సమకూర్చబడాలని, దేవునితో జత చేయబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు దేవుని కుమారుడుగా ఈ లోకానికి రావడం జరిగింది. దట్ వాజ్ ది ఫస్ట్ క్రిస్మస్. సో ఇక్కడ ఈ హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా కొన్ని విషయాలు రాశాడు. ఆయన ఎవరిని అడ్రస్ చేస్తూ రాస్తున్నాడంటే హెబ్రీ భాష మాట్లాడే యూదులకి రాస్తున్నాడు. ఆ గ్రంథకర్త ఏ విధమైన విషయాలను రాశాడంటే, మీరు హెబ్రీ పత్రిక అంతా చదివితే, పాత నిబంధన కాలంలో భక్తి అంటే ఏమిటో, దేవుని ఆరాధన అంటే ఏమిటో, దేవునితో లేదా దేవునికి విధేయులై ఉండడం అంటే ఏమిటో కొన్ని నియమాలు ఉండినాయి. దెర్ వాజ్ లా. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడనమాట. దాని సంగతిని బాగా ఎరిగిన వారు ఈ హెబ్రీ భాషను తెలిసిన వారు లేదా యూదులైన వారు. గనుక ఈ గ్రంథకర్త యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, వారికి అర్థమైన విషయం లేదా వారికి తెలిసిన విషయముల ద్వారానే సువార్తను చెబుతూ ఉన్నాడనమాట. అనగా నాకు అర్థమైన ఒక లైఫ్ స్టైల్ ఉంది,
నేను జీవించే ఒక లైఫ్ స్టైల్ ఉంది, దాని ద్వారానే నాకు అర్థమయ్యేలాగా, నేను గ్రహించేలాగా, నా కన్నులు తెరవబడినట్లుగా సువార్తను చెప్పడం అన్నమాట. ఈ ఉదయం కూడా అయ్యగారు అదే చేశారు, జోషి అయ్యగారు అదే చేశారు. మన యొక్క కాంటెక్స్ట్లో మనకు దేవుని వాక్యం అర్థం అవ్వాలి. ఈ వాక్యము రాయబడినప్పుడు మనం లేము. ఈ వాక్యము ఉద్దేశించిన జనులు వేరు. కానీ ఈ వాక్యం ఇప్పుడు నీకు నాకు కూడా సంబంధిస్తుంది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు వచ్చారు. అది నేడు నీకు నాకు కూడా సంబంధిస్తుంది. మన తర్వాత రాను తరాలకు అన్నిటికీ కూడా సంబంధించిన విషయం అది. కనుక ఏజ్లెస్, జీసస్ ఈజ్ ఏజ్లెస్ అన్నారు. అన్ని తరములకు సరిపోయిన దేవుడు. ఆయన వాక్యము మన యొక్క కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాలి. అదే ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడినాడు. ఇక్కడ ఏమన్నాడంటే, సహోదరులారా జాగ్రత్తగా ఆలకించండి అని రాస్తూ, యేసు ప్రభు మొదటి క్రిస్మస్ జరిగింది కదా, ఆయన ఎందుకు వచ్చాడంటే, హీ ఇనాగ్రేటెడ్ ఎ వే, ఒక మార్గాన్ని, ఒక నూతనమైన మార్గాన్ని, ఒక జీవము కలిగిన మార్గాన్ని ఆయన ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటండి? ప్రతిష్ఠ చేయడం అంటే డెడికేటింగ్, రైట్? డెడికేషన్. ఒక ఇల్లును ప్రతిష్ఠిస్తాం కదా, దేనికోసం ప్రతిష్ఠిస్తాం? కట్టిన తర్వాత అది నివాసం ఉండడానికి. ఇప్పుడు ఇట్లాంటి మందిరాన్ని ప్రతిష్ఠిస్తాం దేనికోసం? నలుగురు వచ్చి ఇక్కడ దేవుని ఆరాధించడానికి. దానికి ఒక ఉద్దేశం ఉంది కదా. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ తెలుగు, రైట్? దట్స్ గ్రేట్. కాబట్టి జీసస్ క్రైస్ట్, the very first coming of the Lord Jesus Christ is to inaugurate a way. ఆ వే ఏమిటంటే, ఇట్స్ ఎ న్యూ వే అండ్ ఆల్సో దెర్ ఈస్ లైఫ్ ఇన్ దట్ వే. అది ఆయన రాస్తున్నాడు. అది ఎలా చేశాడు అని అంటే, ఆ దినాలలో ఆరాధనలు ఎలా జరిగేవి, మందిరాలు ఎలా ఉండేవి, అవన్నీ వాళ్ళకు తెలుసును. మీరు పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండం చదివితే కూడా యూ విల్ అండర్స్టాండ్. లెవిటికస్ కొంచెం ఇట్స్ డిఫికల్ట్ టు రీడ్ ఇట్, బట్ యూ కెన్ టేక్ టైమ్ టు రీడ్ ఇట్. లెవిటికస్ చదివినప్పుడు ఆ దినాలలో ఆరాధన ఎట్లా జరిగేదో అందులో రాయబడింది. ఆలయం ఒక టెంట్ లాగా ఉండేది. ఆ బయట ఆ బలులు ఇచ్చేవారు, ఆ బలి రక్తం లోపలికి తీసుకొచ్చేవారు. ఇదంతా ప్రాసెస్ అక్కడ రాసి ఉంది. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఒక బలి జరిగేది, దాన్ని పాప పరిహారార్థ బలి అంటారు. జనులందరూ చుట్టూ ఉండేవారు. వారందరూ ఆయా సమయాల్లో ఆయా పనులు చేసుకుంటూ ఉండేవారు. వారు సంతోషంగా సమాధానంగా జీవించడానికి సంవత్సరానికి ఒకసారి ఒక బలిని అర్పించేవారు అన్నమాట. అది ప్రతి కుటుంబం వారు వచ్చి చేసేవారు. ఆ బలిని అర్పించినప్పుడు ఆ బలి రక్తాన్ని కొంత తీసుకొని ఆ యాజకుడు దాన్ని తీసుకొని లోనికి, అనగా గర్భగుడి అంటారు, లేదంటే ఇన్నర్ ప్లేస్ అంటారు, లేకపోతే అతి పరిశుద్ధ స్థలం అంటారు, లోపలికి తీసుకెళ్తాడనమాట. అందరూ వెళ్ళడానికి లేదు లోపలికి, ఆ యాజకుడు మాత్రమే వెళ్ళాలి, ఆ పూజారి మాత్రమే వెళ్తాడు గర్భగుడిలోనికి. దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఆయన వేడుకుంటాడు, ప్రభువా, దేవా, సమాధానమునకు కర్త అయిన దేవా, ఇదిగో నీ ప్రజలందరూ నీ మందిరం చుట్టూ, నీ ఆలయం చుట్టూ చేరారు. ఇప్పుడంటే మనం లోపల కూర్చుంటున్నాం, కానీ అప్పుడు లోపల కూర్చోడానికి లేదు, వారందరూ చుట్టూ నించుని ఉండేవారు. ఆ పక్కన నీ ప్రజలందరూ బయట నించున్నారు. వారు ఈ సంవత్సరము తమ తమ కార్యాలు చేసుకోవడానికి, తమ వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, కుటుంబాల్లో, ఇంకా వేరే ఏదో వ్యవహారం వాళ్ళది వాళ్ళు చేసుకోవడానికి వారికి సమాధానం అవసరం, వారికి నీ దీవెన అవసరం, వారికి నీ నడిపింపు అవసరం, నీ గైడెన్స్ అవసరం. గనక వారు ఇదిగో వచ్చారు, నీ దగ్గరికి వచ్చారు, బలిని అర్పించారు. వారి ఈ యొక్క రక్తం వారి పాప పరిహారార్థమై ఈ బలిని అర్పించారు. ఇదిగో దీన్ని స్వీకరించి నువ్వు వారికి సమాధానాన్ని స్థిరపరచమని ఆ పూజారి, ఆ యాజకుడు లోనికి వెళ్ళి చేస్తాడనమాట. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఈ ప్రార్థన చేస్తాడు.
చేస్తే, అది ఒకవేళ అంగీకరించబడితే, అతి పరిశుద్ధ స్థలములో దేవుడు దిగి వచ్చి అది యథార్థమైనది, అది నిష్కలంకమైనది అని చూస్తే, అది దేవునికి సమ్మతమైతే దేవుడు దాన్ని స్వీకరిస్తాడు, ఆ యొక్క అర్పణను స్వీకరిస్తాడు. దాని ద్వారా ఈ యాజకుడు బయటికి వచ్చి ఏమంటాడంటే షాలోం అంటాడనమాట. బయటికి వచ్చి షాలోం అంటే అర్థం ఏమిటంటే, ఇదిగో మీరు అర్పించిన ఈ బలి దేవుడు స్వీకరించాడు. దేవుడు మీకు సమాధానాన్ని స్థిరపరుస్తున్నాడు, మీకు దీవెనను ఇవ్వాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మీ ప్రార్థనను ఆయన వినడానికి ఆసక్తి చూపుతున్నాడు. షాలోం అంటాడనమాట. అప్పుడు వారందరూ వారి వారి గృహాలకు వెళ్తారు, వారి వారి పనులు చేసుకుంటారు. ఇది పాత నిబంధనలో జరిగేది ప్రతిసారి. ఒకవేళ దేవుడు ఆ బలిని అంగీకరించకపోతే ఈ యాజకుడు అక్కడే పడి చచ్చిపోతాడు. ఆ యాజకుని తీసుకురావడానికి కానీ ఇంకొకరు వెళ్ళడానికి లేదు, ఆయన నడుముకు ఒక తాడు కట్టేసి ఉంటుందండి, బయటికి లాగేస్తారు. అంత పకడ్బందీగా, అంత నిష్ఠతో ఈ తతంగం అంతా జరిగేదన్నమాట. మీరు లేవీకాండం చదివితే అది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విషయం ద్వారా ఈ భక్తుడు ఆయన యొక్క ఆడియన్స్కి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఏమనంటే, అప్పుడు మీరు ఇలా చేసేవారు కదా, అప్పుడు యాజకుడు ఒకడు ఉండేవాడు కదా, అప్పుడు మీరు బలిని అర్పించేవారు కదా, ఇదిగో జాగ్రత్తగా వినండి అని చెబుతూ ఈ యేసు ఈ మార్గాన్ని స్థాపించాడు. ఎలాగంటే ఆయన రక్తము వలన అనే మాట రాసి ఉండేది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది. ఆయన శరీరము, ఆయన రక్తము, ఈ రెండు మాటలు ఆ వచనాల్లో ఉన్నాయి. యేసు ప్రభు వారి శరీరము, ఆయన రక్తము. ఆయన శరీరం అక్కడ బలిగా అర్పించబడింది, ఆయన రక్తము అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకువెళ్ళబడింది, అది అంగీకరించబడింది. దానికి రుజువు ఏమిటంటే ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. దేవుడు ఆయనను తిరిగి లేపాడు, మృతులలో నుండి యేసును తిరిగి లేపాడు. అదే దానికి సాదృశ్యం. గనక ఈ బలిని దేవుడు అంగీకరించాడు. ఆయన శిలువలో తనను తాను అర్పించుకున్న ఆ బలిని, ఆ రక్తమును, అది పరిశుద్ధ రక్తముగా, పాపము లేని వాడుగా ఆయన జీవించాడు గనక దాన్ని ఆయన స్వీకరించాడు. గనక ఇక నుండి ఇదిగో నువ్వు ఇంకేం బలులు అర్పించనక్కర్లేదు. అన్ని బలులకు సమాధానముగా ఆయనే బలి అయిపోయాడు. ఆయన శరీరము పూర్తిగా నలుగగొట్టబడింది, ఆయన రక్తము చివరి బొట్టు వరకు కార్చాడు. ఆయన బలిని, ఆయన శరీరము, ఆయన రక్తము ఒక బలిగా, ఒక అర్పణ రక్తముగా అర్పించబడింది, అది స్వీకరించబడింది. దీని ద్వారా ఒక మార్గము ఏర్పరచబడింది. ఆ మార్గము నూతనమైనది, అందులోనే జీవమున్నది. అండ్ ఆ మార్గానికి ఒక డెస్టినీ కూడా ఉంది. ఏమంటే ఏదైనా రోడ్డుకి డెస్టినీ ఉంటుందా లేదా కదా? హైవే. ఈ రోడ్డు గురించి యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో తర్వాత మీరు చదవండి. ది హైవే ఆఫ్ హోలీనెస్ అనే మాట ఉంటుంది. హైవే ఆఫ్ హోలీనెస్. హైవే, ఏ రోడ్ అయినా హైవేకి కలవాల్సిందే కదా, అంతే కదా. ఈ హైవేకి చాలా డెస్టినీ ఒకటి ఉంటుంది, దానికి ఇరుపక్కల చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. కానీ ఈ మనకుండే హైవేస్లో ఎప్పుడు ప్రమాదాలే జరుగుతూ ఉంటాయి కదా. ఎప్పుడు యువతల వాడు ఎంత జాగ్రత్తగా పోయినా అవతల వాడు గాల్లో ఎగురొచ్చి మన మీద పడతాడు. అలాగైపోయినాయి ఇప్పుడు కార్లు, గాల్లో కూడా ఎగురుతున్నాయి. కానీ దిస్ ఈజ్ ద వే ద లార్డ్ జీసస్ ఎస్టాబ్లిష్డ్, అండ్ దెర్ ఈస్ లైఫ్ ఇన్ దిస్, అండ్ దిస్ వే ఇస్ ఆల్ ద వే ఇట్ ఈస్ న్యూ. దీనికి ఏజ్ లేదు, ఎవరైనా ఈ వేలోనికి రావచ్చు అన్నమాట. ఎవరైనా ఈ వేలోనికి రావచ్చును, ఈ వేలో ఆయనతో పాటు నడవచ్చును. ఈ భాగంలో 2 సార్లు గనుకను అనే మాట వాడింది. ఇంగ్లీష్లో సిన్స్ అనే మాట వాడింది. సిన్స్ అంటే SINS కాదు, SINCE, సిన్స్.
రెండుసార్లు. మొదటి గనుక యొక్క అర్థం ఇదే, ఏమిటంటే నేను ఈ లోకానికి వచ్చాను, దట్ వాజ్ ద ఫస్ట్ క్రిస్మస్. నేను చేసిన పని ఏమిటంటే ఇదిగో న్యూ వే, ఎ వే దట్ హెస్ గాట్ లైఫ్. ఐ హ్యావ్ డెడికేటెడ్ ఇట్ బై లేయింగ్ మై లైఫ్, బై షెడ్డింగ్ మై బ్లడ్. ఇట్ ఈస్ మీ హూ డెడికేటెడ్ దిస్ వే అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. దేవుని వాక్యం చెబుతుంది. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాస్తున్నాడు. కానీ ఈ వాక్యం మనకి ఏం బోధిస్తుంది అని అంటే యేసు ప్రభు వారు స్థాపించిన మార్గం ఇది అని చెప్తుంది. అందువలన నీకు నాకు ధైర్యం వచ్చింది. దేనికోసం ధైర్యం కలిగింది? ఇప్పుడు మనం దేవుని సన్నిధిలోనికి రాగలుగుతున్నాం, ఆయన సన్నిధిలో కూర్చోగలుగుతున్నాం, దేవునిని ముఖాముఖిగా మనం చూడగలుగుతున్నాం, ఆయనను ప్రార్థనలో కలుసుకోగలుగుతున్నాం, అయా తండ్రి అని ప్రార్థించగలుగుతున్నాం. ఒకప్పుడు లేదు అవకాశం. జనులందరూ బయట నించునేవారు. ఓన్లీ యాజకుడు మాత్రమే దేవునితో సంబంధించేవాడు, యాజకుడు మాత్రమే దేవునికి ప్రార్థించేవాడు. జనులందరికీ అవకాశం లేదు. కానీ ఇప్పుడు నీకు నాకు ఉందన్నమాట. అదే దట్ ఈస్ ద న్యూ వే. ఆ వేని ఎస్టాబ్లిష్ చేయడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఈయన ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఇది మొదటిదండి. రెండవ విషయం ఏం చెప్పాడంటే చూడండి, ఆ తర్వాత వచనము 21వ వచనము, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. ఇది రెండవ గనుక. మొదటి గనుకనేమో దేవుడు మనకు ధైర్యం ఇచ్చాడు. ఎలాగంటే హీ హిమ్సెల్ఫ్ ఎస్టాబ్లిష్ ద వే. ఆయనే మన ఈ మార్గాన్ని స్థాపించాడు. ఆ మార్గంలోనికి నిన్ను నన్ను తీసుకొచ్చాడు. ఇంకా అనేకులను తీసుకొస్తున్నాడు. ఇందాక ఇద్దరు సోదరులు సాక్ష్యం చెప్పారు. ఇలాగ సాక్ష్యం చెప్పే వారి ద్వారా ఇతరులు కూడా మార్గంలోనికి వస్తారు. నీవు నేను రక్షించబడ్డాము. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన యొక్క విషయాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా వాళ్ళు కూడా ఈ మార్గంలోనికి వచ్చే అవకాశం ఉంది. వారు ఎవరైనా కావచ్చు. మేము కొంతకాలం అటు భద్రాచలం అడవుల్లో పనిచేసాం. వారైనా కావచ్చు, భాష తెలియని వారు ఎవరైనా కావచ్చు, వారందరూ కూడా ఈ మార్గంలోనికి రావడానికి అవకాశం ఉంది. రావాలి. ఇది ఒకటే మార్గం, ఇంకా ఇదొక్కటే హైవే, ఇంకా వేరే హైవే లేదు. ఈ హైవేకి డెస్టినీ ఏమిటంటే దేవుడే. దేవుని సన్నిధానమునకు చేరుదము, అదే డెస్టినీ అన్నమాట. అయితే అది మొదటి గనుక. అయితే రెండవ గనుక ఏమని చెప్పబడుతుందంటే నీవు ఈ మార్గంలోనికి వచ్చిన తర్వాత నీ గురించి ఆలోచన చేసేవాడు పైన ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన లోకమంతటి గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అందరూ ఈ మార్గంలోనికి రావాలని ఆయన యొక్క హృదయాశ. ఆయన ప్రధాన యాజకుడు. అయితే అందరి గురించిన ఒక ఆలోచన ఆయనకు ఉన్నది. అలాగే నీ గురించి నా గురించి కూడా ఆయనకు ఆలోచన ఉంది. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ చోజన్ టు బీ ఆన్ దిస్ వే. నీ యొక్క నా యొక్క ఆధ్యాత్మిక క్షేమము కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయన మనల్ని చూస్తున్నాడు. నా పేరు తెలుసు, నా బ్యాక్గ్రౌండ్ తెలుసు, నేను ఇప్పుడు చేసే పని తెలుసు, నా ఆలోచన కూడా ఆయన తెలుసు. కీర్తనకారుడు ఏమంటాడంటే, ప్రభువా ఆలోచన నా మనసులో పుట్టక మునిపే నువ్వు దాన్ని ఎరుగుదు. నేను ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి మన గురించి ఆయనకు తెలుసు. సో హీఈస్ ప్రేయింగ్ ఫర్ అస్, హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ అస్. చూస్తూ ఉంటాడు అనమాట. జాన్ డగ్లస్ సరిగా నడుస్తున్నాడా, మార్గంలోనే ఉన్నాడా, డిస్ట్రాక్షన్ అటు ఇటు డిస్ట్రాక్షన్స్కి వెళ్తున్నాడా, కాలు తడబడుతుందా, ఆయన నా గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ది హై ప్రీస్ట్ హెస్ గాట్ ఎ ప్రేయర్ లిస్ట్. మీరు ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఒక లిస్ట్ ఉంటుంది కదండి. లిస్ట్ ఉంటుందా? ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఇట్లాంటి పుస్తకాలు కూడా ఉంటాయి, రాసుకుంటారు పేర్లు. పాపం ఆ పేరుకి ఎదురుగా ఏం జబ్బు ఉందో ఆ జబ్బు లేకపోతే సమస్య రాసుకుంటారు. దాని గురించి ప్రార్థన చేస్తాం కదా. అట్లాగే దేవుని దగ్గర ఒక ప్రార్థన లిస్ట్ ఉంది. ఆయన విజ్ఞాపనలో నేను భాగమై ఉన్నాం. యు అండ్ ఐ ఆర్ ద పార్ట్ ఆఫ్ హిస్
ప్రార్థన, హిస్ ప్రేయర్. ఎంత గొప్ప విషయం ఇది. నీవు అనామకుడిగా లేవు. ఈ ఏంటిది సంస్కృతియా? నేను ఇప్పటివరకు సింగపూరే అనుకుంటున్నా. సింగపూర్ పోవడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చాకనే తెలిసింది సంస్కృతి అని, ఆ పైన బయట బోర్డు చూసి. నీవు నేను మనం ఎక్కడున్నా సరే, హీ హ్యాస్ దట్ కన్సర్న్ ఫర్ అస్, ఫర్ యూ అండ్ మీ, అండ్ హీ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ మీ. నీ వెల్ఫేర్ ఆయనకు తెలుసు, నీ ఆలోచన ఆయనకు తెలుసు, నీ సమస్య ఆయనకు తెలుసు, నీ వర్క్లో నువ్వు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ అన్నీ ఆయనకు తెలుసు, నీకున్న గోల్స్ ఆయనకు తెలుసు. And he is concerned about you, that you should walk in this new and living way. నువ్వు వేరే ఊరు నుండి రావచ్చు. ఇందాక తమ్ముడిని కలిసాను, జగ్గైపేట నుండి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చినా హైదరాబాదు చాలామందికి కొత్తే. మాది కూడా సొంతూరు ఖమ్మం అండి, హైదరాబాద్ ఏం కాదు. కాకపోతే కొద్ది మీకంటే కొన్ని ఎక్కువ సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నానేమో, అంతేగాని హైదరాబాద్ వాడిని కాదు నేను. కానీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మీ వల్లే నేను కూడా భయపడ్డాను. అబ్బో అక్కడ ఉర్దూ రాదు నాకు, అక్కడ రోడ్లన్నీ సన్న సన్న సందులు ఉంటాయి, పోవడం తెలీదు, ఎక్కడ పోలీసుడు పట్టుకొని ఏం అడుగుతాడో, ఇలాంటివన్నీ అప్పట్లో భయం ఉండేది. మన దగ్గర అన్నీ ఉన్నా కూడా మన దగ్గర ఒక 50-100 లాగడానికి చూసేవారు ఆ దినాల్లో పోలీసులు. ఏమి మనం మాట్లాడుకోవడానికి లేదు, ఎందుకంటే వారి భాష, వారు తెలుగే మాట్లాడతారు, మనకు అర్థం కాదు అప్పుడు. ఇప్పుడు అర్థమవుద్దిలే. భయపడేవారు. బట్ యు ఆర్ నాట్ అలోన్. యు ఆర్ ఆన్ దిస్ వే. ఇట్స్ ఎ న్యూ వే, ఇట్స్ ఎ లివింగ్ వే. యు ఆర్ నాట్ అలోన్. అండ్ హీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యూ. ఐ వాంట్ టు టెల్ యూ, హీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యూ. పాత నిబంధన కాలంలో ఈ వ్యక్తిగతమైన సంబంధము లేదు దేవునితో. ఫస్ట్ క్రిస్మస్ తర్వాతనే ఈ వ్యక్తిగతమైన సంబంధము దేవునితో కలగడానికి అవకాశం ఉంది. మై క్వశ్చన్ దిస్ మార్నింగ్ టు యూ ఈజ్, డూ యూ హ్యావ్ దట్ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్? దట్స్ మై క్వశ్చన్. ఆలోచన చేయండి. ఈ మార్గంలోనికి వచ్చావు నువ్వు, మంచిదే. గమ్యం ఏమిటో నీకు తెలుసు, మంచిదే. దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, మంచిదే. చక్కగా పాటలు పాడుతున్నావు, మంచిదే. క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నావు, మంచిదే. బట్ డూ యూ హ్యావ్ ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ జీసస్? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మిగతా అన్నీ సెకండరీ అండి. మిగతా అన్నీ, ఈ సందడి లేకపోయినా పర్వాలేదు, సందడి లేకపోయినా పర్వాలేదు. బట్ యూ షుడ్ మెయింటైన్ ద పర్సనల్ రిలేషన్షిప్. ఎందుకంటే ఈ న్యూ వే, ఈ లివింగ్ వేలో దేవునితో సంబంధించని వారు ఎవరు ఉండరు, దేవునితో వ్యక్తిగత సంబంధం లేని వారు ఉండరు. ఆ పర్సనల్ టచ్ దేవునితో లేని వారు ఉండరు. అలాంటి వారే ఈ మార్గంలోనికి వస్తారు. అందరూ రారు. ఎక్స్ప్రెస్ హైవే తెలుసా మీకు? ఎక్స్ప్రెస్ హైవే ఒకటి ఉంది. అన్ని బండ్లు వెళ్ళడానికి లేదు, ఓన్లీ 4 వీలర్స్, అంతకంటే 5 వీలర్సే. 2 వీలరు, 3 వీలరు, తర్వాత ఇవి ఏంటి టాటా ఏస్, రకరకాల అవన్నీ వెళ్ళడానికి లేదు. ఈ హైవే అట్లాంటిది అన్నమాట. అందరికీ ఆహ్వానం ఉంది, కానీ ఎవరైతే ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటారో వారే ఈ వేలో వెళ్ళగలరు. సో దట్స్ మై క్వశ్చన్ బిఫోర్ యూ. ఆ తర్వాత వచనాలను కూడా మనం చూద్దాం. దయచేసి రండి. 22వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న ఆ మాటల్లో 3 సార్లు విత్ ఇంగ్లీష్లో అయితే విత్ అని ఉంటుంది, తెలుగులో అయితే కలిగిన వారమై కలిగి అనే మాటలు ఉంటాయి. మొదటిది ఏమిటంటే, మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారం. ప్రోక్షింపబడిన హృదయం అంటే అర్థం ఏమిటి?
ప్రోక్షింపబడిన హృదయం అంటే అర్థం ఏమిటి? మేము కోయ వాళ్ళ మధ్య పనిచేసాం కదా, ప్రతి సంవత్సరం వారు ఈ తొలకరి వర్షం రాగానే భూమి దున్నేవారు. భూమి దున్నేదానికంటే ముందు వారు ఒక బలిని అర్పించేవారు. ఆ బలి ఏమిటంటే ఏదో ఒకటి వారికి ఉన్న కోడియో కావచ్చు, పందే కావచ్చు, లేకపోతే మేకే కావచ్చు, లేకపోతే పెద్ద జంతువే కావచ్చు, వారు బలి ఇచ్చి ఆ పూజారి ఉంటాడు. ఆ పూజారి ఏం చేస్తాడంటే ఆ రక్తం వెంటనే ఎండిపోద్ది కనుక అది పచ్చిగున్నప్పుడే దాన్ని తీసుకొని మొత్తం అంతటి జలుకొస్తాడు. ఆ 3 ఎకరాలు ఉంటుంది లేదా 5 ఎకరాలు ఉంటుంది, పరిగెట్టుకొని అంతటా చల్లుకొని వస్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఆ భూమిలో ఉన్న గాలి, ఆ భూమిలో ఉన్న చెడు తొలగిపోవాలనేది వారి భావన. అలా చేస్తారు, ప్రోక్షిస్తూ ఉంటారు. ప్రోక్షింపబడిన హృదయాలు అంటే అర్థం ఏమిటంటే నీవు నూతన మార్గంలోనికి వచ్చావు కదా, ఈ నూతన మార్గాన్ని ప్రతిష్ఠించిన యేసు ప్రభు ఉన్నాడు. ఆయన శరీరము, ఆయన రక్తము కార్చబడింది. ఆయన రక్తము చేత నీ హృదయము ప్రోక్షింపబడాలన్నమాట, నీ మనసు ప్రోక్షింపబడాలన్నమాట. అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు రక్షించబడమే. దాని అర్థం ఏమిటంటే దేవునితో వ్యక్తిగత సంబంధంలోనికి రావడమే. ప్రభువా, నేను అంత పరిశుద్ధున్నేం కాదు, నేను కూడా పాపినే అని ఒప్పేసుకోవడమే. నేను పైకి చాలా మంచిగా మాట్లాడుతున్నాను, జాన్ డగ్లస్ నీ వాక్యం కూడా చెప్తున్నాను, నేను చాలా కాలం సేవ కూడా చేస్తున్నాను, కానీ ప్రభువా నేను పాపినే, నీ ఎదుట నిలవగలిగినంత పరిశుద్ధుని కాదు, నీతో సంబంధించగలిగినంత మంచి మనసు కలిగిన వాడని కాదు, నేను పాపిని అని ఒప్పుకోవడం అన్నమాట ప్రోక్షింపబడిన హృదయాలు కలిగి. అలాంటి హృదయం మనం కలిగి ఉండాలి. రెండవ విషయం చూడండి. రెండవ విషయం ఏముంది? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారు. స్నానం చేయకుండా ఎవరైనా ఉంటారండి? ఎవరైనా ఉంటారా స్నానం చేయకుండా? ఎండాకాలం అయితే 2-3 సార్లు చేస్తాం. కానీ ఈ ఉదకం ఏం ఉదకం అంటే ఇది నిర్మలమైన ఉదకం, దేవుని వాక్యము చేత స్నానం చేయబడడం. అనగా దీని అర్థం ఏమిటంటే దేవుని వాక్యము చేత నా లైఫ్ స్టైల్ని సరిదిద్దుకోవడం. దేవునితో వ్యక్తిగత సంబంధంలో నేను ఉన్నానంటే, ఈ నూతనమైనది జీవము కలిగిన మార్గములో ఉన్నానంటే, దేవుని వాక్యము నాకు ప్రకటించబడుతున్నప్పుడు లేదా దేవుని వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు, నేను కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు నా జీవితాన్ని క్రమపరుచుకోవడం, నా జీవన శైలిని మార్చుకోవడం. ఒక్కసారే మనం మారమండి, అపోస్తలుడైన పౌలు కావాలి, ఒక్కసారే మనం మారము. మనం ఆయన కంటే చాలా కఠినులం. మనం జీవించే ఈ తరము వెంటనే మారే తరం కాదు. ఈ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా, ఇప్పుడు మీరు నన్ను జీన్స్ వేసుకోమనంటే నేను వేసుకుంటానా? కొంతకాలం పట్టుద్ది నేను జీన్స్ వేసుకోవడానికి. ఇక్కడ వరకు బనీన్లు వేసుకొని ఇవన్నీ బయట కనిపించుకొని ఉండాలంటే కొంత టైం పట్టుద్ది. వెంటనే మార్చుకోలేను నేను. ఎవరైనా అంతే కదా. నా బయట వేషధారణ మార్చుకోవడానికే నాకు టైం పట్టుద్ది. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు షర్ట్ బాగుందా, ప్యాంటు బాగుందా, నేను అసలు చూడడానికి బాగున్నానని నాకు అనిపించాలి కదా. నేను ఎలా పడితే అలా బయటికి రాలేను కదా, లుంగి కట్టుకొని బయటికి రాలేను కదా. కొందరు వస్తారు, వారి వల్ల నేను ఉండాలంటే నాకు కొంత టైం పట్టుద్ది. కనుక నేను ఈ నూతనమైన మార్గంలో నడవాలంటే మనకు వెంటనే తెలీదు, అడుగులు తడబడతాయి. మనం నేర్చుకోవలసి ఉంది, మనం కరెక్ట్ చేయబడవలసి ఉంది. రిసీవింగ్ కరెక్షన్ ఈజ్ డిఫికల్ట్. డూ యు నో దాట్? ఏమండి, మీ బాసులు, మీరు పనిచేసే చోట మీ బాసులు మిమ్మల్ని గద్దిస్తే మీకు బాధ అవుదా? రిసీవింగ్ కరెక్షన్ ఈజ్ డిఫికల్ట్. కానీ మన జీవన శైలిని క్రమపరచుకోవడం దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించిన కొలది మనం కరెక్ట్ చేసుకోవడం, ఇది నెససరీ టు వాక్ ఆన్ దిస్ లివింగ్ వే టు రీచ్ ది డెస్టినీ. మనం మార్చుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ల్యాంటన్స్ తెలుసు కదా, ల్యాంటన్స్
కోయా ప్రాంతంలో మేము ల్యాంటన్స్ వాడేవారు. ల్యాంటన్స్ కింద కెరోసిన్ పోయాలి, పైన గ్లాస్ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం మేము అప్పుడు కరెంట్ లేదు, అప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు కరెంట్ లేదు, అందుకే ల్యాంటన్స్ ఎక్కువ వాడేవారు. అయితే ప్రతిరోజు సాయంత్రము ల్యాంటన్ తీసి అది ఇప్పదీసి కొంత కెరోసిన్ పోసి ఆ తర్వాత వత్తిని కొంచెం పైకని ఆ తర్వాత గ్లాస్ తీసి దాన్ని శుభ్రంగా తుడిచి మళ్ళీ పెట్టి మళ్ళీ అంటించి పెట్టేవారు. ఇప్పుడు ఆ గ్లాస్ కడిగేటప్పుడు మీరు ఎప్పుడు పట్టుకున్నారో లేదో, అసలు మీకు అనుభవం ఉందో లేదో, ఆ గ్లాస్ చాలా పతలాగా ఉంటుంది. పతలా అనేది హైదరాబాద్ మాట. చాలా పల్చగా ఉంటుంది, చాలా పల్చగా ఇట్లా గట్టిగా అంటే పగిలిపోయేలాగా ఉంటుంది అన్నమాట. దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. చాలాసార్లు నేను పలగొట్టాను, అందుకే చెప్తున్నాను. చాలాసార్లు పలగొట్టడమే కాకుండా చాలాసార్లు ఏమైందంటే దాని ఇలా కడిగే సమయంలో నా చేతి వేళ్ళు కోసుకునేవి, ప్రతిసారి కోసుకునేవి. అంత పల్చగా ఉంటుంది, అంత షార్ప్గా ఉంటుంది ఆ గ్లాస్ అంచులు. ఇప్పుడు నాకేమో వెలుగు కావాలి, దాన్ని అట్లానే ఉంచుకోలేను కదా మసితో. ప్రతిరోజు నేను దాన్ని శుభ్రం చేస్తేనే నాకు వెలుగు వస్తుంది. దాన్ని అంటించి దాన్ని వెలిగించి ప్రయోజనం ఏమిటి, దాని చుట్టూ మసి ఉంటే? కాబట్టి మన హృదయములో మనసులో ఇలాంటి మసి చేరుతూ ఉంటుంది. ఇది సహజమే. పాపపు తలంపు రావడము సహజమే. మనము పాపములో, ఈ లోకములో, ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు జారి పడిపోవడం సహజమే. కానీ పడిపోయి అక్కడే ఉండం, లేస్తాం. మళ్ళీ నెక్స్ట్ టైం అదే మార్గంలో వచ్చినప్పుడు లాస్ట్ టైం ఇక్కడ జారి పడిపోయినని జాగ్రత్త పడతాం కదండి. అదనమాట క్రమపరుచుకోవడం అంటే. జీవన శైలిని క్రమపరుచుకోవడం, దేవుని వాక్యము ద్వారా క్రమపరుచుకోవడం అంటే అది. నీవు డెస్టినీకి చేరాలంటే నీవు క్రమపరచబడుతూ ఉండాలి. దానికి నిర్మలమైన దేవుని వాక్యం అవసరం. ఎవరో చెప్పింది కాదు. రకరకాలుగా యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఈ ట్యూబ్ ఆ ట్యూబ్లో వస్తూ ఉన్నాయి, అంత రకరకాలుగా చెప్తున్నారు. చాలా మటుకు తప్పుడు బోధలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని నీకు నువ్వు చదువుకోవాలి, నీ కాంటెక్స్ట్లో నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం నీ జీవన శైలిని మార్చుకోవాలి. అది ఈ హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ఇది రెండవ గనుక లేదా రెండవ గలవారం. మూడవది అక్కడే రాసింది, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. సంపూర్ణ నిశ్చయత, ద ఫెయిత్ కన్విక్షన్. అనగా నీ మెడ మీద ఒకవేళ కత్తి పెట్టినా నేను యేసు ప్రభునే విశ్వసిస్తున్నానని చెప్పడం అన్నమాట. నీ వర్క్ ప్లేస్లో కానీ, లేదా నీ స్నేహితుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, లేదైనా ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది అనుకోండి, ఒక వెడ్డింగో లేకపోతే ఇంకేదో ఒకలాంటి పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ కానీ నీ యొక్క జీవన శైలి ఎలాగుండాలంటే, నేను నూతన మార్గంలో, జీవము గల మార్గంలో నడుస్తున్నాను అన్నట్టుగానే ఉండాలి. నా డెస్టినీ అదిగో దేవుని సన్నిధానానికి చేరడం అన్నట్టుగానే ఉండాలన్నమాట. అది విశ్వాస నిశ్చయత కలిగి జీవించడం. అయితే ఇవన్నీ చెబుతూ పైన ఒక మాట అన్నాడు 22వ వచనంలో, మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఇవి కలిగి ఉండాలని. ఇది చాలా ప్రాక్టికల్ విషయం. మనస్సాక్షికి కల్మషం తోచకుండా చాలా ప్రాక్టికల్ విషయం. ఒక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథానికి రండి. ప్రావర్బ్స్ చాప్టర్ 20 వర్స్ 27. మనకు బాగా ఒకవేళ తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సామెతలు 20:27 వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములనియు ఇట్ ఈస్ లైక్ ఎ సర్చ్ లైట్. మనస్సాక్షి అనేది ఈజ్ అ సర్చ్ లైట్. అది మన యొక్క మనస్సులో ఉన్న తలంపులను, మన హృదయంలో ఎక్కడో దాగుకొని ఉన్న ప్రతిదాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది, మనకే చూపిస్తూ ఉంటుంది. గనుక ఒకవేళ ఒక వ్యక్తి అన్ని
కోణాల్లో మంచివాడుగానే కనబడవచ్చు. ఇప్పుడు నేను మీకు అందరికీ బాగానే కనబడుతున్నాను, మంచివాడుగా కనబడుతున్నానా? మంచివాడిగా కనబడుతున్నానా? జాన్ డగ్లస్ మంచోడు అందరూ అంటారు. నలుగురు నన్ను చూసి మంచివాడు అనవచ్చు, కానీ నా మనస్సాక్షి నాకు ఏదైనా కల్మషం చూపిస్తే నేను దోషినే. నా చుట్టూ ఉన్నవారు నన్ను మంచివాడే అనవచ్చు, నన్ను చిన్నప్పటి నుండి చూసిన వారు కూడా పలానావాడు మంచోడని అనవచ్చు, కానీ నా మనస్సాక్షి నన్ను గద్దిస్తే నేను దోషిని. ఇది ఒకటి. రెండవది, ఇంకొక విషయం కూడా చూపిస్తాను. రోమా పత్రికలో 2వ అధ్యాయంలో అక్కడ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ సంగతి కూడా మీకు చూపిస్తాను, చూడండి. రోమా పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుతున్నాను. రోమన్స్ చాప్టర్ 2 verse 14 onwards. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి అంటే ఎట్టివారి మనస్సాక్షి? కొందరు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు యూదులు, ధర్మశాస్త్రము తెలియని వారు అన్యులు. అలాంటి 2 గుంపులు ఉండేవారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ప్రతిదీ కూడా ఏది దేవునికి ఆమోదయోగ్యమో, ఏది దేవుని విషయమో దాన్నే చేస్తూ ఉండేవారు. ఈ అన్యులకు ధర్మశాస్త్రం తెలియదు కనుక వారు ఎలా నడుచుకోవాలో వారికి అర్థమయ్యేది కాదు. కనుక వారు ప్రతి దాంట్లో వారు ఊరికి ఆలోచన చేసేవారు, ఓహో ఇది మంచి కార్యమా కాదా అని ఆలోచించి నిర్ణయం చేసేవారు అన్నమాట. అయితే పౌలు గారు అక్కడ ఉండి చూసినప్పుడు, మీకంటే అనగా మీరు కాదు, ఇటువైపు ఉన్న యూదులు మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని చెబుతున్నారు కదా, మీకంటే ధర్మశాస్త్రం లేని అన్యజనులను చూడండి, వారు ఏది తప్పో దాన్ని విడిచిపెట్టి ఏది ఒప్పో దానిని అనుసరిస్తున్నారు అని చెబుతూ, వారు దేన్ని బట్టి చేస్తున్నారంటే 15వ వచనంలో, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. యూదులైన మీరు మాకే ధర్మశాస్త్రం తెలుసు అనుకుంటున్నారు, కానీ మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు. కానీ ఈ అన్యులకు ధర్మశాస్త్రము తెలియదు, కానీ వీరు తప్పేదో దాన్ని తొలగించేసి ఒప్పునే నీతినే వీరు అనుసరిస్తున్నారు. కారణం ఏమిటంటే వారి హృదయం మీదనే ధర్మశాస్త్రం రాయబడినట్టుగా ఉన్నారు. అనగా వారి మనస్సాక్షి వారిని నీతియుక్తమైన కార్యాలు చేయనట్లుగా చేస్తుందన్నమాట. తప్పు చేసినప్పుడు వారు గద్దించబడుతున్నారు, వెంటనే వారు దాన్ని మార్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు దీని ద్వారా ఏమర్థం అవుతుందంటే, ఒకవేళ ఒక వ్యక్తికి బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా, దేవుని వాక్యం గురించి ఏమీ తెలియకపోయినా, ధర్మశాస్త్రం ఏమీ అర్థం కాకపోయినా ఆ వ్యక్తి నైతిక బాధ్యత వహించగలడు, నైతిక బాధ్యతను వహించగలడు. అదే మనం లోకంలో చూస్తున్నాం కదండి. నైతిక బాధ్యత చాలామంది వహిస్తూ ఉన్నారు. కానీ అది సరిపోదు, అది కూడా సరిపోదు. దేవుడు మనలో ఉంచిన ఈ మనస్సాక్షి మనలందరిలో సర్చ్ లైట్గా ఉందన్నమాట. నీవు ఈ మార్గంలో నడుస్తున్నావు, దేవుని సన్నిధానానికి నువ్వు చేరవలసి ఉంది. కనుక దేవుని సన్నిధానానికి నువ్వు చేరవలసినప్పుడు ఇదిగో నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండా చూసుకోవాలి. నీ మనస్సాక్షి నిర్మలమైనట్టుగా ఉండునట్లుగా చూసుకోవాలి అని ఈయన రాస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన కొందరిని చూసి మనస్సాక్షి లేదు వీడికి అంటాం, కొందరిని చూసి మనస్సాక్షి చచ్చిపోయింది అంటాం. వాస్తవానికి చచ్చిపోదు, మనస్సాక్షి చచ్చిపోదు, కానీ రెసిస్టెన్స్ పెంచేసుకుంటారు. నేను ముగించేస్తాను, ఒక మాట చెప్పేసి ముగిస్తాను. ఒక పిల్లవాడు ఒక ఇంట్లో, మా మమ్మీ డాడీ ఉన్నారు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, మేబీ టీన్స్లో ఉన్నాడు అనుకోండి. స్కూల్కి వెళ్ళి వచ్చాడు, రాగానే వాడికి బయట ఏదో తినాలనిపించింది. వాడు వాళ్ళ డాడీ ప్యాంట్ జేబులో నుంచి ఒక నోట్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు, తినేసాడు. ఏదో కొనుక్కొని తినేసాడు, బర్గరో ఏదో తినేసాడు, ఐస్ క్రీము. మళ్ళీ ఇంటికి వచ్చేప్పుడు ఎలా వస్తాడు? ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎలాగొస్తాడు? అయ్యో మీరు ఎప్పుడు చేయలేదు ఆ పని?
భయపడుకుంటూ వస్తాడా లేదా? జేబులోంచి తీసినప్పుడు ఆ భయం లేదు, బయటికి వెళ్ళి కొన్నప్పుడు ఆ భయం లేదు, తినేసి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడే ఆ భయం ఉంటుంది. ఇంటికి వస్తాడు, వచ్చేసి ఏమంటాడో, డాడీ ఏమంటాడో అటు చూసుకుంటా భయపడుకుంటా, మరి బుద్ధిమంతుడిగా కనబడాలని పుస్తకాలు ముందేసుకొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఏమండి, మనం అందరం సాధారణంగా చేసిందే ఇది. కాసేపటికి నాన్న దాన్ని చూడలేదు. వాళ్ళ నాన్న జేబులో చాలా నోట్స్ ఉన్నాయి. ఒక్కటే నోటు కదా, 50 రూపాయలు లేకపోతే 100 రూపాయలు అయి ఉండొచ్చు, పెద్దగా గమనించి ఉండకపోవచ్చు. వాడికి ఎలా ఉంటుంది అప్పుడు? ఎలా ఉంటుంది? అమ్మా, అయితే ఇది వర్కౌట్ అయింది, వర్కౌట్ అవుతుంది కదా. ఇంతలో వాళ్ళ నాన్న లోపల గది నుండి పిలిచాడు అనుకోండి, ఒరే బాబు ఇట్రా అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది కదా. అప్పుడు మళ్ళీ భయంగానే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే 50 రూపాయలు ఇచ్చి, అరే పెరుగు ప్యాకెట్ తీసుకురాపోరా అన్నాడు అనుకోండి, ఆ 50 రూపాయలు తీసుకొని బయటికి ఎలా వెళ్తాడు? ఎంత హ్యాపీగా వెళ్తాడు? నాన్నకు తెలియలేదు, నేను తీసినది నాన్నకు తెలియలేదు, హ్యాపీగా వెళ్తాడు. అంతకుమునుపు పెరుగు ప్యాకెట్ దేరా అంటే వెళ్ళేవాడు కాదు, ఇప్పుడు పరిగెడతాడు, వెళ్ళి పెరుగు ప్యాకెట్ తీసుకొని వస్తాడు, వచ్చి ఇస్తాడు. బుద్ధిమంతుడు. సరే, అంతటితో ఆగాడా? ఇంత భయమైంది కదా, మనస్సాక్షి ఇంత గద్దించింది కదా, ఆగాడా? నెక్స్ట్ డే మళ్ళీ ఏం చేస్తాడు? స్కూల్ నుండి వచ్చాక మళ్ళీ చేస్తాడు. మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చడం మళ్ళీ భయం అవదా? మళ్ళీ భయం అవుతుంది. అనగా ప్రతిసారి ఈ పని చేస్తూ ఉన్నప్పుడు వాడి భయాన్ని పంటి కింద నొక్కి పట్టి మరీ భయం ఈ పని చేస్తూనే ఉంటాడు, తప్పుడు పని చేస్తూనే ఉంటాడు. విశ్వాసులు దానికోసం పిలువబడలేదు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండడం అంటే, కల్మషం తోచని మనస్సాక్షిని కలిగి ఉండడం అంటే నీ జీవన శైలిని మార్చుకోవడం. నీవు నూతనమైన జీవము గల మార్గంలో ఉన్నావు, నీ డెస్టినీ ఒకటి ఉంది. నీవు దినదినము నిర్మలమైన మనస్సాక్షితో, విశ్వాస నిశ్చయతతో కొనసాగవలసి ఉంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. Thank you very much, Brother John Douglas గారు.